నమస్తే. వెల్కమ్ టు ఎంఎల్‌పి. అంటే మనం కోరుకునే అద్భుతాలు సాధించే మైండ్ ల్యాబ్ ప్రోగ్రామ్. మైండ్ పవర్ మనీ మేనిఫెస్టేషన్ ట్రైనింగ్. నేను మీ జాహ్నవి. మనం కోరుకునే ప్రతి గోల్ అచీవ్ అయితే ఎంత బాగుంటుంది కదా! మరి అలా అచీవ్ అవ్వాలంటే మనకి రైట్ గైడెన్స్ కావాలి. అలాంటి గైడెన్స్ ఎవరైనా ఇస్తే ఎంత బాగుంటుంది కదా! మరి అలాంటి రైట్ గైడెన్స్ మనందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మన డాక్టర్ వర్లు గారు. ఈ రోజు కూడా సరికొత్త టాపిక్‌తో మన ముందుకొచ్చేసారు. అదేంటో చూసేద్దాం. మన నమ్మకాల్లో మనం మార్పు చేసుకుంటే, మనం జీవితంలో కోరుకునేవన్నీ మన మైండు విశ్వంతో కనెక్ట్ అయ్యి వాటన్నిటిని మన జీవితంలోకి తెచ్చిపెడుతుంది. సో, ముందుగా మనం నెగెటివ్ నమ్మకాలన్నిటిని మార్చుకొని, పాజిటివ్ దృక్పథంతో, పాజిటివ్ బిలీఫ్స్‌తో ముందుకు నడుస్తున్నప్పుడు, మనకు జీవితంలో ఏది అసాధ్యం కాదు. కోరుకున్నవన్నీ కూడా మన జీవితంలోకొస్తాయి. మనకున్న శక్తుల్లో అత్యంత గొప్పది మన మైండు. దాని ఆకర్షణ తరంగాలకున్న శక్తి ఈ విశ్వంలో మరో దానికి లేదు. మనిషి భూగోళం మీద పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తాను గట్టిగా నమ్మిన దాన్ని ఏదైనా సాధించుకోగలిగాడు. మన మైండ్కున్న ఆకర్షణ శక్తి గురించి మొదటిసారిగా విన్నప్పుడు మనలో చాలామందికి నమ్మకం కలగదు. ఓసారి మనం దాన్ని నమ్మి ఆచరణలో పెడితే అది సాధించే అద్భుతాలకు ఆశ్చర్యపోవటమే కాదు, జీవితాంతం దానికి అతుక్కొని పోతాం. ఆకర్షణ శక్తి సూత్రం యొక్క ప్రభావాన్ని నిరూపించే ఈ నిర్దిష్ట ఉదాహరణను విన్న తర్వాత దాన్ని నమ్మటం మీకు పెద్ద కష్టం కాకపోవచ్చు. ఒకప్పుడు పేదవాళ్ళుగా ఉండి ఆ తర్వాత కుబేరులైన 8 మంది ఐశ్వర్యవంతులు ఓ చోట కలుసుకున్నారు. ఆ కాలంలో ఈ 8 మంది సంపద మొత్తం కలిపితే అది అమెరికాలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రభుత్వ సంపద మొత్తం కంటే ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేయబడింది. సంపదను ఎలా కూడబెట్టాలో బాగా తెలిసిన ఈ 8 మంది వ్యక్తులకి 25 సంవత్సరాల తర్వాత ఏమైందో పరిశీలిద్దాం. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఉక్కు తయారు చేసే కంపెనీకి అధ్యక్షుడిగా ఉన్న చార్ల్స్ కవాబ్ దివాలా తీశాడు. తన మరణానికి ముందు 5 సంవత్సరాల పాటు అప్పు చేసిన డబ్బుతో బతికాడు. అతిపెద్ద గ్యాస్ కంపెనీకి అధ్యక్షుడిగా ఉన్న హోవార్డ్ అబ్బస్ పిచ్చివాడయ్యాడు. ఆర్థర్ కటర్ అనే ప్రముఖ వ్యాపారి దివాలా తీసి మరణించాడు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అధ్యక్షుడు రిచర్డ్ విట్నీని జైల్లో పెట్టారు. అమెరికా అధ్యక్షుడి క్యాబినెట్లో మెంబర్గా ఉన్న ఆల్బర్ట్ పాల్ ఇంటికెళ్ళి ప్రశాంతంగా మరణించడం కోసం ఆయన క్షమాభిక్ష మీద జైలు నుంచి విడుదల చేశారు. వాల్ స్ట్రీట్లో అత్యంత పేరు ప్రతిష్టలు ఉన్న షేర్ల వ్యాపారి జెసీ లివర్మోర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతి కొద్ది కాలంలోనే పెద్ద మొత్తంలో సంపదను కూడబెట్టిన ఈ ఉదాహరణలోని వ్యక్తులు ఆ తర్వాత కొంతకాలానికి తమ సంపదనంతా కోల్పోయి ఇబ్బందులు పాలవటం, దివాలా తీసి ఆత్మహత్యలు పాల్పడటం మనకు కనిపిస్తుంది. సంపదను తమ జీవితాల్లోకి ఆకర్షించి కుబేర్లైన పై 8 మందికి ఈ విషయం తెలుసో తెలీదో కానీ ఆకర్షణ సూత్రాన్ని మొదట్లో అత్యంత ప్రతిభావంతంగా వాడుకోవటం వల్లనే వాళ్ళు తమ దారిద్ర్యాన్ని తొలగించుకొని ఐశ్వర్యవంతులయ్యారు. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు సంపద సమృద్ధుల చుట్టూనే తిరుగుతుండేవి. అందుకు విరుద్ధమైన ఆలోచనలను వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ మనసుల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. వారి ఆలోచనలన్నీ ప్రధానంగా సంపద మీదనే కేంద్రీకృతమయ్యాయి. వాళ్ళకి సంపద సాధించడమే ప్రధాన లక్ష్యంగా ఉండేది. వాళ్ళ మనసుల్లో ఇంకొక దానికి స్థానం ఉండేది కాదు. ఈ విషయం వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా సంపదకు సంబంధించిన వారి ప్రబలమైన ఆలోచనలే వాళ్ళకి సంపదను తెచ్చిపెట్టడం జరిగింది. అతి కొద్ది కాలంలోనే సంపన్నులుగా మారిన వీళ్ళు ఆ తర్వాత కొద్ది కాలానికి సంపాదించిందంతా ఎలా పోగొట్టుకున్నారనే ప్రశ్న మీ మనసులోకి వచ్చి ఉండొచ్చు. ఒకప్పుడు వాళ్ళ ఆలోచనలన్నీ ప్రధానంగా సంపదను కూడబెట్టడం మీదనే ఉండేవి. అందుకే మొదట్లో వాళ్ళు సంపదను పొందగలిగారు. సంపద వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే సంపద కోల్పోతామేమో అనే భయం వాళ్ళలో ప్రవేశించింది. వాళ్ళు ఏం చేస్తున్నా రోజులో ఎక్కువ భాగం సంపద పోతుందేమో అనే ఆలోచన మీదనే వారి మనసంతా ఉండేది. మొదట్లో సంపద పొందడం గురించి ఉన్న ఆలోచనలన్నీ ఆ తర్వాత సంపద పోగొట్టుకోవటం మీదకు మారాయి. అందుకే అచరి కాలంలోనే వాళ్ళు సంపాదించిందంతా కోల్పోవటం జరిగింది. ఇంకో రకం వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు మొదట్లో సంపాదించిందంతా ఆ తర్వాత కోల్పోతారు. సంపద కోల్పోయిన కొంతకాలం తర్వాత పెద్ద మొత్తంలో సంపదను తిరిగి పొందడమే కాకుండా అంతకు ముందు ఉన్న సంపద కంటే ఇంకా ఎక్కువ సంపాదిస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకసారి సంపద అంతా పోయిన తర్వాత పోగొట్టుకోవటం అనే భయం క్రమక్రమంగా వాళ్ళ మనసుల్లోంచి పోతుంది. మళ్ళీ వాళ్ళ ఆలోచనలన్నీ సంపద కూడబెట్టడం మీదకి మరలుతాయి. ఈసారి వాళ్ళ శరీరంలోని ప్రతి అణువు సంపద ఎలా పొందాలా అనే ఆలోచనతో నిండిపోతుంది. దాంతో ఆకర్షణ సూత్రం కార్యరంగంలోకి ప్రవేశిస్తుంది. వాళ్ళు కోల్పోయిన సంపదతో పాటు ఇంకా ఎక్కువ సంపదను వాళ్ళ జీవితాల్లోకి తెచ్చిపెడుతుంది. ఆకర్షణ సూత్రానికి మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామనే విషయంతో సంబంధం లేదు. రోజులో ఎక్కువ భాగం మన ఆలోచనలు దేని చుట్టూ తిరుగుతాయో వాటినే మన జీవితంలోకి ఆకర్షించడం చేస్తుంది. సజాతి ధృవాలు వికర్షిస్తాయి, విజాతి ధృవాలు ఆకర్షిస్తాయని
భౌతిక శాస్త్రంలో మనం అయస్కాంతత్వం అనే పాఠంలో చదువుకున్నాం. కానీ మనిషి మైండ్‌కున్న అయస్కాంత శక్తి మాత్రం సజాతులు ఆకర్షించబడతాయనే సూత్రం ప్రకారం పనిచేస్తుంది. దీన్నే ఇంగ్లీష్‌లో లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటారు. ఏదైనా తనలాంటి దాన్నే ఆకర్షిస్తుందనేది దీని అర్థం. మనం ఒక ఆలోచన చేస్తే అలాంటి ఆలోచనలు ఇంకొన్నింటిని మన మైండ్‌కున్న ఆకర్షణ శక్తి మన మనసులోకి ఆకర్షిస్తుంది. ఇంతకుముందు మనకు బాధ కలిగించిన సంఘటన ఒక దాని గురించి మనం ఆలోచిస్తే ఇప్పుడు మనలో కలిగే బాధ క్రమక్రమంగా పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. అలా ఎందుకు జరుగుతుందంటే ఒక విషయాన్ని గురించి మనం అదే పనిగా కొంతసేపు ఆలోచిస్తే ఆకర్షణ సూత్రం వెంటనే అలాంటి ఆలోచనలే ఇంకొన్నింటిని మన మనసులోకి వచ్చేటట్టుగా చేస్తుంది. కొద్దిసేపట్లోనే బాధకు సంబంధించిన ఆలోచనలు ఎన్నో మన మనసులో సుడులు తిరుగుతాయి. అవే మనసంతా ఆక్రమించి పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్న భావన మనలో కలిగిస్తాయి. చిన్న సమస్య చాలా పెద్దదిగా అనిపిస్తుంది. బాధ అంతకంతకు ఎక్కువ అవుతున్నట్లు అనిపిస్తుంది. మనం ఆ సంఘటన గురించి ఎంత ఎక్కువసేపు ఆలోచిస్తే అంత బాధకు లోనవుతాం. ఒక మంచి పాట వింటున్నప్పుడు మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. హాయిని గొలిపే చక్కటి అనుభూతులు కలుగుతాయి. ఒళ్ళంతా గాల్లో తేలిపోతున్నట్లు అనిపిస్తుంది. స్వర్గంలో ఉన్నట్లుగా ఉంటుంది. మన మీద ఆ పాట ప్రభావం ఒక్కోసారి రోజంతా ఉంటుంది. దానికి కారణం మనం ఆ పాట వింటున్నప్పుడు మన ధ్యాసంతా దాని మీదే పెట్టి ఉంటాం. అప్పుడు మన ఆలోచనలన్నీ ఆ పాట మీదే ఉండుంటాయి. దానివలన ఆ పాట మనలో కలిగించిన అనుభూతులు, ఆలోచనలు లాంటివి మరెన్నిటినో మన మనసు ఆకర్షణ సూత్రం ద్వారా మనలోకి వచ్చేటట్టు చేసుకుంటుంది. మనం ఒక ఆలోచన చేస్తే అలాంటివే మరికొన్నిటిని మన మనసు ఆకర్షిస్తుంది. దాంతో మనం మొదట చేసిన ఆలోచన మనలో కలిగించిన భావనలు బలీయంగా మారతాయి. బలీయమైన భావనలకు ఆకర్షణ సూత్రం వాస్తవ రూపాన్ని ఇస్తుంది. మనం కోరుకునేది జరగాలంటే మనం చేయాల్సింది ఒకటే. మనం కోరుకునే దానికి సంబంధించిన ఆలోచనలకు గట్టిగా అతుక్కొని ఉండటమే. మనం ఏం కోరుకుంటున్నామో దానికి సంబంధించిన స్పష్టత మన మనసులో ఉంటే దాని నుంచి అత్యంత శక్తివంతమైన ఆకర్షణ తరంగాలు విశ్వంలోకి వెళ్తాయి. ఆకర్షణ సూత్రం క్షేత్ర రంగంలోకి ప్రవేశిస్తుంది. మనం కోరుకునే దానికి సంబంధించి ఇప్పుడు మన మనసులో ఉన్న ఆలోచనలు లాంటి మరెన్నో ఆలోచనలను ఇంకా ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఆ ఆలోచనలన్నీ కలిసి ఓ ప్రవాహంలా సాగుతాయి. వాటి తాలూకు వాస్తవ చిత్రాలు మన జీవితంలో ఆవిష్కృతమవుతాయి. ఈ ఆకర్షణ సూత్ర ప్రభావం గురించి తెలియని పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు. దాన్ని తెలుసుకున్న ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. చదువులో ముందుకు పోయేవాళ్ళు ఇంకా ముందుకు పోతున్నారు. వెనకబడ్డ వాళ్ళు ఇంకా వెనకబడుతున్నారు. కష్టాల్లో ఉన్నవాళ్ళు ఇంకా కష్టాల్లో కూరుకుపోతున్నారు. విలాసాలతో జీవిస్తున్న వాళ్ళు ఇంకా విలాసవంతమైన జీవితాన్ని అందుకుంటున్నారు. మనం జీవితంలో ఇప్పుడున్న స్థితి నుంచి కోరుకునే స్థితికి వెళ్ళాలంటే ముందుగా మారాల్సింది మనం చేసే ఆలోచనలు. ఎందుకంటే మన ఆలోచనలే మన జీవన చిత్రాలుగా మారతాయి. నా ఆలోచనలన్నీ వాస్తవ చిత్రాలుగా మారతాయి. ఈ మాటల్ని మనం ఓ 100 సార్లు జపించాలి. ఈ భావాన్ని మన మనసు పొరల్లోకి బాగా ఇంకేటట్టు చేసుకోవాలి. అప్పుడు మన మైండ్‌కున్న ఆకర్షణ శక్తి ఏమీ నీ కోరిక, నీ కోరికే నాకు ఆజ్ఞ అంటూ కార్యరంగంలోకి దూకుతుంది. మనం కోరుకునే దాన్ని మనకు తెచ్చిస్తుంది. మనం కోరుకునే వాహనాన్ని, మనకు కావాల్సిన డబ్బును, మనం పొందాలనుకునే ఉద్యోగాన్ని, మన ఊహల్లో ఉన్న రాకుమారునో లేదా రాకుమారుడినో మనకు అందించగల మహత్తర శక్తి ఈ ఆకర్షణ సూత్రానికి ఉంది. మన శరీరంలోని ప్రతి కణాన్ని మనం కోరుకునే దానికి సంబంధించిన ఆలోచనలతో నింపుకుంటే మనం దాన్ని పొందకుండా ఆపగలిగే శక్తి ఈ విశ్వంలో దేవునికి కూడా లేదంటారు ఆకర్షణ శక్తి రహస్యం తెలిసిన స్వామి వివేకానంద. ఇప్పుడు మనం చేయాల్సింది మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవటం, దాని మీదనే మనసు లగ్నం చేయటం, నిరంతరం దానికి సంబంధించిన ఆలోచనలే చేయటం, సంకల్ప బలాన్ని పెంచుకోవటం, జ్వలించే కాంక్షలోని జ్వాలను ఇంకా పెద్దది చేసుకోవటం, మనస్సుని ఆనందంగా ఉంచుకోవటం, కోరుకుంటున్న దాన్ని మనస్ఫూర్తిగా జీవితంలోకి ఆహ్వానించటం, కోరుకునేది జరుగుతుందని గట్టిగా నమ్మటం. ఇదే విజేతల ఎనర్జీ ప్రిన్సిపల్ రహస్యం. ఈ రహస్యాన్ని సొంతం చేసుకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అనుకున్నది సాధిస్తున్నారు, అందలాలు ఎక్కుతున్నారు, అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మన మైండ్కున్న అత్యంత శక్తివంతమైన ఆకర్షణ సూత్రం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనే కోరిక మీలో చాలామందికి కలిగి ఉండొచ్చు. ఈ విశ్వంలో మనుషులు, ఇతర జీవులు, వస్తువులు, చెట్లు, ఘన, ద్రవ, వాయు పదార్థాలు ఏవైనా సరే అణువులతో తయారవుతాయి. ఆ అణువుల్లో పరమాణువులు ఉంటాయి. పరమాణువుల్లో సూక్ష్మాతి సూక్ష్మ పరమాణువులు ఉంటాయి. ఈ సూక్ష్మాతి సూక్ష్మ పరమాణువుల్లో 99.99% ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలం అంతా ఎనర్జీతో నిండి ఉంటుంది. మనిషి శరీరంలో మనం వేసుకున్న చొక్కాలో, మన జేబులో ఉన్న నాణేల్లో, నోట్లలో, మన కంప్యూటర్లో, మన కారుల్లో, మన భవనాల్లో, మన సెల్ ఫోన్లలో, మన చేతికున్న ఉంగరాల్లో, మన వాచీల్లో ఉండేది ఎనర్జీనే. ఎందుకంటే అవన్నీ అణువులు, మాలిక్యూల్స్.
పరమాణువులు, యాటమ్స్, సూక్ష్మాతి సూక్ష్మ పరమాణువులు, సబాటమిక్ పార్టికల్స్తో తయారయ్యాయి. కనుక ఈ విశ్వంలో దేంట్లోనైనా ఉండేది ఎనర్జీనే. ఈ విషయం నిజమేనా అనే డౌటు మీలో చాలామంది కలగొచ్చు. ఈ విషయాన్ని ఆధారంగా చేసుకునే మన టెలిఫోన్లను, సెల్ ఫోన్లను, టీవీలను, ఫ్యాక్స్ మెషిన్స్ను, ఇంటర్నెట్ను కనిపెట్టడం జరిగింది. అన్నిట్లో ఉండేది ఎనర్జీ, అన్నిట్లో ఉండేది ఎనర్జీ అనే సూత్ర ఆధారంగానే అవన్నీ పనిచేస్తున్నాయి. ఈ విషయం నిజం కాకపోతే అవన్నీ పనిచేయటం కుదరదు. మన వేదాలు చెప్పింది కూడా ఈ విశ్వమంతా చైతన్యం, ఎనర్జీతో నిండి ఉందనే సత్యాన్ని. ఈ విషయాన్ని మన పూర్వీకులు ఎప్పుడో కనుగొన్నారు. వివిధ సందర్భాల్లో కూడా ఆ విషయాన్ని తెలియపరిచారు. దాన్ని రకరకాల వ్యక్తులు రకరకాలుగా అర్థం చేసుకున్నారు. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లతో ఎనర్జీ నిండి ఉంటుంది. వాటి ఫలితమే ఈ విశ్వం. ఎనర్జీని సృష్టించలేము, నశింపజేయలేము. ఒక రూపం నుంచి మరో రూపానికి మార్చవచ్చు. అది ఎప్పుడూ ఉంది, ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నది ఎప్పటికీ ఉంటుందంటారు సైంటిస్టులు. అదేవిధంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సంయుక్త కార్యాచరణే ఈ విశ్వం. దేవుడే ఈ విశ్వాన్ని సృష్టించాడు. దేవుడు ఎప్పుడూ ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు. దేవుని సృష్టించలేము, నశింపజేయలేము. ఇంతకు ముందు ఉన్నది ఏదైనా ఎప్పటికీ ఉంటుంది. రూపరహితమైనది రూపాన్ని సంతరించుకోవచ్చు, రూపం ఉన్నది రూపాన్ని కోల్పోవచ్చు. ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారవచ్చు అంటారు ఆధ్యాత్మికవాదులు. పదాలు వేరైనా శాస్త్రజ్ఞులు చెప్పేది, ఆధ్యాత్మికవాదులు చెప్పేది ఒకటే. ఈ విశ్వంలో ఏదైనా ఎనర్జీతో నిండి ఉంటుందనేదే వాటి సారాంశం. ఆకర్షణ శక్తికి అయస్కాంతత్వంతో పాటు ఓ ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. అయస్కాంత తరంగాలు, విద్యుత్ తరంగాలు ఎంత వేగంగా కంపిస్తాయో తెలియజేసే స్థాయినే ఫ్రీక్వెన్సీ అంటారు. ఈ విశ్వంలో ప్రతి వస్తువు, పదార్థం ఎనర్జీతో నిండి ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఎనర్జీకి ఉన్న ప్రాథమిక లక్షణం కంపించటం, అంటే వైబ్రేట్ అవ్వటం. ఈ విశ్వంలో మనకు కనపడే ప్రతిదీ ఒక ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఈ వైబ్రేషన్స్, కంపనాలు మన కంటికి కనిపించవు. మనం కోరుకునే విషయానికి లేదా వస్తువుకు సంబంధించిన ఆలోచనలు మన శరీరంలో ఉండే ఎనర్జీని ప్రభావితం చేస్తాయి. మన ఆలోచనల తీవ్రతను బట్టి మన శరీరం ఈ విశ్వంలోకి ఒక ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తుంది. బయట ప్రపంచంలోని వస్తువు ఫ్రీక్వెన్సీతో మన ఆలోచనలు సృష్టించిన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే ఆ వస్తువు మన జీవితంలోకి ఆకర్షించబడుతుంది. ఇంకో ఉదాహరణ చెప్తాను. దాని ద్వారా మీకు ఈ ఆకర్షణ సూత్రం ఎలా పనిచేస్తుందో బాగా అర్థమవుతుంది. టీవీ ఛానల్ వాళ్ళకు తమ ప్రోగ్రామ్స్ను ప్రసారం చేయడానికి ఎత్తైన ట్రాన్స్మిషన్ టవర్లు ఉంటాయి. వీటి ద్వారా అవి తమ కార్యక్రమాలను ఒక ప్రత్యేక ఫ్రీక్వెన్సీతో గాల్లోకి పంపిస్తాయి. ఆ ప్రసారం తాలూకు సిగ్నల్స్ మన ఇంట్లో ఉన్న టెలివిజన్లో బొమ్మలుగా కనిపిస్తాయి, మాటలుగా వినిపిస్తాయి. మనలో చాలామందికి ఇది ఎలా పనిచేస్తుందో అర్థం కాదు. ఒక్కో టీవీ ఛానల్కి ఒక్కో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఏ ఛానల్ ఏ ఫ్రీక్వెన్సీ ద్వారా తన కార్యక్రమాలను ప్రసారం చేస్తుందో మన కొత్త టీవీ కనెక్షన్ ఇచ్చే కేబుల్ ఆపరేటర్కి తెలుసు. అతను మన టీవీ కనెక్షన్ ఇచ్చిన తర్వాత మనకు కావాల్సిన ఛానల్స్ ఫ్రీక్వెన్సీలను మన టీవీలో అందుకోసమే ఏర్పాటు చేసిన అరల్లోకి ట్యూన్ చేసి ఫిక్స్ చేస్తాడు. ఒక్కో అరలో ఒక్కో ఛానల్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీని ఫిక్స్ చేస్తాడు. ఆ అరలన్నిటికీ నంబర్లు ఉంటాయి. ఆ తర్వాత మనం ఏ టీవీ ఛానల్ ప్రసారాలు చూడాలనుకుంటే ఆ టీవీ ఛానల్ ప్రసారాలను అందుకునే అరకు సంబంధించిన నంబర్ను మన టీవీ మీద కానీ రిమోట్ మీద కానీ నొక్కితే ఆ ఛానల్ ప్రసారాలు మనకు బొమ్మలుగా కనపడతాయి. మన టీవీలో ఇప్పుడు వస్తున్న ఛానల్స్ కాకుండా వేరే ఛానల్స్ చూడాలనుకుంటే పాత ఛానల్స్లో వచ్చే అరల్లోకి మనం ఇప్పుడు చూడాలనుకునే ఛానల్స్ ఫ్రీక్వెన్సీలను ట్యూన్ చేసుకోవాలి. కొత్త ఫ్రీక్వెన్సీల ద్వారా కొత్త ఛానల్స్ యొక్క ప్రచారాలు మనకు అందుబాటులోకి వస్తాయి. టెలివిజన్ కేంద్రాలకు ఉన్నట్లుగానే మనుషుల్లో కూడా తమ ఆలోచనల విశ్వంలోకి పంపించే ట్రాన్స్మిషన్ కేంద్రం ఉంటుంది. మనుషుల్లో ఉండే ఈ ప్రసార కేంద్రం ఈ విశ్వంలో అత్యంత శక్తివంతమైనది. దీని ద్వారా మన మనసుల్లో ఉన్న ఆలోచనలు ఒక ఫ్రీక్వెన్సీతో ఈ విశ్వంలోకి వెళ్ళి మన జీవితాలను, మన ప్రపంచాన్ని నిర్మిస్తాయి. మానవ ప్రసార కేంద్రం ద్వారా బయటికి వెళ్ళే ఫ్రీక్వెన్సీ తాలూకు సిగ్నల్స్ నగరాలను, దేశాలను, ఈ ప్రపంచాన్ని దాటుకుంటూ వెళ్ళి విశ్వమంతటా వ్యాపిస్తాయి. ఇంతటి శక్తివంతమైన ఫ్రీక్వెన్సీ మన ఆలోచనల ద్వారా విడుదలవుతుంది. టీవీ కేంద్రాలకు తమ కార్యక్రమాల బయటకు ప్రచారం చేసే ట్రాన్స్మిషన్ స్టేషన్ మాత్రమే ఉంటుంది. మన మైండ్కు మాత్రం తన ఆలోచనల ఫ్రీక్వెన్సీని బయటకు ప్రచారం చేసే ట్రాన్స్మిషన్ స్టేషన్తో పాటు ఆ ఆలోచనలకు సంబంధించిన వస్తువుల, విషయాల ఫ్రీక్వెన్సీని గ్రహించే రిసీవింగ్ స్టేషన్ కూడా ఉంటుంది. మన మైండ్లో ఉన్న రిసీవింగ్ స్టేషన్ సృష్టించే బొమ్మలు మన టెలివిజన్లో వచ్చే బొమ్మలు లాంటివి కావు. ఇవి మన జీవన చిత్రాలు, ఆశయ సౌధాలు. ఈ విశ్వంలో అత్యంత నాణ్యమైన, శక్తివంతమైన మన ఆలోచన ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ మన ఆలోచనల తాలూకు వస్తువులను, పరిస్థితులను మన జీవితంలోకి ఆకర్షిస్తాయి. మన జీవితాలను మార్చుకోవాలంటే మనం ముందుగా మన మనసు ఛానల్ను మార్చుకోవాలి. మన ఆలోచనలు మార్చుకోవటం ద్వారా మన మనసు ఛానల్ మారుతుంది. అప్పుడు మన మనస్సు కొత్త ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తుంది.
మనం ఇప్పుడు సంపత్తుతో తొలతూగుతున్నట్లుగా, మనకు కావాల్సిన వస్తువులన్నీ ఇప్పటికే మన జీవితంలో ఉన్నట్లుగా మన మనసులో ఊహించుకోవాలి. కొద్ది కాలంలోనే మన ఊహా చిత్రాలను మన మైండ్ వాస్తవ చిత్రాలుగా మారుస్తుంది. మనిషి మైండ్‌కున్న ఈ ఆకర్షణ శక్తి ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరి జీవితాల్లోనైనా పనిచేస్తుంది. నీకేం కావాలో ఆజ్ఞాపించు. దాన్నే నీకు తెచ్చిస్తాను. నీ కోరికే నాకు శాసనం అంటుంది ఈ విశ్వంలో అత్యంత శక్తివంతమైన ఆకర్షణ సూత్రం. అనటమే కాదు, మనం అడిగినవన్నీ మనకు తెచ్చిపెడుతుంది కూడా. ఈ సత్యాన్ని గ్రహించిన మరుక్షణం మన జీవితాలు మారిపోతాయి. మనలో ఉన్న ఆకర్షణ శక్తి గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నా కూడా మనలో కొందరిని ఇంకొక సంశయం పీడిస్తూ ఉంటుంది. మన ఆలోచనల ద్వారానే మనం కోరుకున్నది పొందడం సాధ్యమైతే, అందరూ తమ జీవితాలను తాము కోరుకుంటున్నట్లుగా ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నారనేదే ఆ డౌటు. నిజమే. 100కి 80 మంది జీవితాలు అసంతృప్తితోనే గడుస్తున్నాయని ఓ అధ్యయనం చెబుతోంది. దానికి కారణం చాలామంది తమకు ఏదైతే ఇష్టం ఉండదో దాని గురించే నిరంతరం ఆలోచిస్తుంటారు. తమ కష్టాలను, బాధలను పదే పదే తలుచుకుంటారు. వాటి గురించే ఎక్కువగా ఆలోచనలు చేస్తుంటారు. తమ జీవితాల్లో జరుగుతున్న అవాంఛనీయ సంఘటనల మీదనే దృష్టి అంతా కేంద్రీకరిస్తారు. తమకున్న అప్పులు, వ్యాపారంలో వస్తున్న నష్టాలు, పరీక్షల్లో వస్తున్న తక్కువ మార్కులు, వెళ్ళే చోట జరగబోయే అవమానాలు, జీవిత భాగస్వామితో పెరుగుతున్న దూరం, కోరుకున్న వస్తువులు కొనే స్తోమత లేకపోవటం, గతంలో దుఃఖాన్ని కలిగించిన సంఘటనలు, అనారోగ్యం, పిల్లలు మాట వినని సందర్భాలు, ఆఫీసులోని వ్యక్తులు తమతో సహకరించిన సందర్భాలు, ఉద్యోగంలో ప్రమోషన్ రాని విషయం, చేజారిపోయిన వీసా, తప్పిన పరీక్ష, రాని పదవి, మొక్కుకున్న కోరికలు తీరకపోవటం, అప్పుల వాళ్ళు ఎగవేసిన డబ్బు, ఎంతో కష్టపడి చేసిన రచన అచ్చవకపోవటం, ఇచ్చిన ఉపన్యాసాలకు స్పందన రాకపోవటం వంటి విషయాల గురించే పదే పదే ఆలోచిస్తే మనలో విచారం, బాధ కలుగుతాయి. ఆకర్షణ శక్తి కొన్న సహజ గుణం ప్రకారం మనకు విచారం, బాధ కలిగించే మరికొన్ని ఆలోచనలు అది మన మనసులోకి ఆకర్షిస్తుంది. దాంతో మనకి ఇష్టం లేని విషయం గురించి చేసిన ఒక ఆలోచన అలాంటి మరెన్నో ఆలోచనలను మన మనసులోకి తీసుకొస్తుంది. మనకు బాధ కలిగించే ఈ ఆలోచనలన్నీ కలిసి ఓ ప్రవాహంలాగా సాగటం జరుగుతుంది. దానివల్ల మనలో కలిగే బలీయమైన బాధతో నిండిన భావం ఓ శక్తివంతమైన ఫ్రీక్వెన్సీతో విశ్వంలోకి వెళ్తుంది. తద్వారా మనకి ఇష్టం లేని విషయాలు, వద్దనుకునే సంఘటనలు, మనం కోరుకోని పరిస్థితులు మన జీవితంలో సృష్టించబడతాయి. అవి మనకు అసంతృప్తిని, బాధను మిగులుస్తాయి. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? దీనికి సంబంధించిన విషయాలన్నీ వచ్చే వీడియోలో తెలుసుకుందాం. చూసారు కదా! మన గోల్‌ని అచీవ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఎలా ఉండాలి? 3 నెలల కాలాన్ని మనం ఎలా వినియోగించుకుంటే మన జీవితంలో అద్భుతాలు చూడవచ్చు అనేది ఎంతో అద్భుతంగా వివరించారు కదా డాక్టర్ వర్లు గారు. మరి ఆయన చెప్పిన ప్రతి గైడ్‌లైన్‌ని ఫాలో అవుదాం. అద్భుతాల్ని సాధిద్దాం. మరి మీ అందరి కోరిక మేరకు 23/4/2023 అంటే ఏప్రిల్ 23 నుంచి 6 రోజుల పాటు స్పెషల్ ఎంఎల్‌పి మైండ్ ల్యాబ్ ప్రోగ్రామ్‌ని మీ అందరి కోసం ఇవ్వడానికి డాక్టర్ వర్లు గారు రెడీగా ఉన్నారు. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే వెంటనే క్రింద డిస్‌ప్లే అవుతున్నటువంటి నంబర్స్‌కి కాల్ చేయండి. రిజిస్టర్ చేసుకోండి. అదేవిధంగా పర్సనల్ అపాయింట్‌మెంట్ కావాలనుకున్న క్రింద డిస్‌ప్లే అవుతున్నటువంటి నంబర్స్‌కి వెంటనే కాల్ చేయండి. నమస్తే.